కాబట్టి నేను అనుకుంటాను ఆమె ఎందుకు అన్నారు లేదా వైసీపీ వాళ్ళు ఏం టార్గెట్ చేశారనే సమస్య కంటే ఆ తర్వాత కూడా విద్యా సంస్థల్లో అనేక మంది అబ్బాయిలు కూడా బలైపోయారు. వాటి మీద ఎప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరిపి ప్రభుత్వాలు ఒక కొలిక్కి తెస్తున్నది లేదు. ఇంకొక అంశం ఏంటంటే సార్, చెప్పండి. సుగాలి ప్రీతి గారి తల్లి గారు వైసీపీ డైరెక్షన్ లో నడుస్తున్నారు అనేటువంటిది కూడా, ఆ వ్యాఖ్యలు కూడా కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, నడుస్తున్నారు. ఆమెకు ఏదో పొలమో ఇదో ఇచ్చారు, వాళ్ళ పద్ధతి ప్రకారం జగన్ ఆమెను కలుసుకున్నారు. కాబట్టి ఆమె ఆ బాధలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఆమె ఎలా స్పందించారో వైసీపీ చెప్తే ఆమె అలాగే స్పందిస్తారు. ఒక బాధితులు ఇప్పుడు ఆఖరిగా మావోయిస్టులతో చర్చలంటే ఆ రామకృష్ణ వస్తే ఆయన ఇప్పుడు లేడు పాపం, ఆ వాళ్ళకు కూడా వెళ్ళి జనాలు మెమోరాండాలు ఇచ్చారు. లేదు మీరే బలపరిచి మేమే మీతో ఉంటాం, మేము చేయిస్తామని మీరు ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలిస్తే మళ్ళీ వస్తారు కదా. నేను రానని ఆమె చెప్తారని నేను అనుకోను. పాజిటివ్ స్టెప్స్ ఏం జరిగాయి, అడుగులు ఎటువైపు పడ్డాయి మేము చూపిస్తే అప్పుడు సహజంగా ప్రతిపక్షంలో ఉంది వైసీపీయే కదా. ఆ మాటకు వస్తే విద్యార్థి సంఘాలు వామపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ప్రతి విషయాన్ని వైసీపీకే పరిమితం చేసి మాట్లాడడం అది మీ లక్షణం. ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే అక్కడ ఎవరండి నిరాదీక్షలు చేస్తుంది, ఫైట్ చేస్తుంది ఎవరండి? ఎవరైతే బాధితులు కార్మిక సంఘాలు, వాళ్ళతో ఉన్న కమ్యూనిస్టులు. వాళ్ళకి సీట్లు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ మీరు ఎంతసేపు అడిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే మీరు మాట్లాడతారు. కానీ జగన్ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు కూడా వాళ్ళైతే నేను కూడా వెళ్ళా ఒకసారి నిరాహార దీక్షల్లో, అక్కడికి వెళ్ళి బీచ్లో కూడా మాట్లాడా. కాబట్టి వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు